రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి. మేము అమృత్సర్ నుంచి నైనాదేవి దర్శనానికి వెళ్ళాము. మన 51 శక్తిపీఠాలలో నైనాదేవి గారు ఒకరు. చూస్తున్నారు కదా, చుట్టూరా గుట్టలు, కొండలు, చెట్లు, చక్కగా పారే నదులు, ఇవన్నీ చూస్తూ నైనాదేవి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ మనకి రోప్వే కూడా ఉంది, లేదా మనము స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రోప్వే ఎక్కకపోతే డైరెక్ట్ ఆటోలో కూడా పైకి వెళ్ళొచ్చు. ఒక 200 స్టెప్స్ దాకా ఉందండి. చక్కగా ఈజీగానే నడిచేసాము, అంత టఫ్గా ఏం లేదు. మేము అమ్మ దర్శనానికి వెళ్తున్నామన్న సంతోషంలో నాకు ఎక్కువ హెవీగా అనిపించలేదు. స్టెప్ చుట్టూరా అమ్మకు సమర్పించుకునే షాపులు ఉన్నాయండి. ఇంకా వెండి కళ్ళు అమ్ముతున్నారు. కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ అమ్మకి వెండి కళ్ళు సమర్పిస్తారండి. చున్నరి కొంటున్నారండి ఎక్కువ మటుకు. చుట్టుపక్కల జనాలు చక్కగా జైబూలో అమ్మకు, జైబూలో మాతాజీ అంటూ ముందుకు సాగుతున్నారు. హిమాచల్ ప్రదేశంలో బిలాస్పూర్లో ఉందండి నైనాదేవి టెంపుల్. అమ్మవారి టెంపుల్ పక్కనే ఈశ్వర్ టెంపుల్ ఉందండి. మనం చెప్పుకున్నాం కదా శక్తిపీఠాలు ఎలా వచ్చాయో, ఇక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయి. కళ్ళు అంటే నైనా హిందీలో, అలాగా నైనాదేవి అని ఈ టెంపుల్ పేరు వచ్చింది. ఈ టెంపుల్ శివాలే అనే పర్వతం పైన టాప్లో నిర్మించబడింది. ఈ మందిరం డోరు సిల్వర్తో చేయబడిందండి. మేము నైనాదేవి ఊరు వరకు బస్లో వచ్చామండి. మళ్ళీ అక్కడి నుంచి చెప్పాను కదా, ఆటోలో నైనాదేవి టెంపుల్ దాకా వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ పైనుంచి సరౌండింగ్ మౌంటైన్స్. చాలా బాగుంది కదండి. నైనాదేవి టెంపుల్ పైన గోల్డ్తో కవర్ చేస్తుంది. చూస్తున్నారు కదా, అదంతా గోల్డ్తో కవర్ చేస్తుంది పైన టెంపుల్. కింద డోర్ ఏమో సిల్వర్తో చేయబడింది. నవరాత్రి టైంలో, శ్రావణం టైంలో చాలా రష్ ఉంటుందండి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేదు. అమ్మ దర్శనం తొందరగానే దొరికింది. ఇక్కడ పైనుంచి గోవింద్ నామక్ లేక్ని చూడొచ్చు మనం. సీ లెవెల్ నుంచి 12,000 మీటర్స్ పైన ఉందండి ఈ టెంపుల్. ఇక్కడ 24 గంటలు వెలిగే హవన్ కుండు కూడా ఉందండి. అక్కడ కొబ్బరికాయలు అమ్మకి సమర్పిస్తూ ఉంటారు. అమ్మ దర్శనం తర్వాత వెనకాల శివుడు టెంపుల్, భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని మనం రావచ్చు. అక్కడే లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉందండి. మనం అది కూడా దర్శించుకొని బయటికి రావచ్చు. ఇక్కడ రోజు 1 గంట నుంచి 2 గంటల దాకా భోజనాలు పెడతారండి. అక్కడ ఎవరో ప్రసాదం పడేశారు. సో నాగలక్ష్మి గారు అదంతా పక్కకు జరిపి క్లీన్ చేస్తున్నారు. సాయంత్రం మళ్ళీ 7 గంటల నుంచి 8 గంటల దాకా ప్రసాదం పంచుతారు. మన దేవాలయాలు మనం నీట్గా ఉంచుకోవాలి కదా, అందుకే నాగలక్ష్మి వారు ఎవరో ప్రసాదం అక్కడ పడేస్తే చక్కగా నీట్ చేసేసారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హవన్ కుండ్ అండి. 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది ఆ హవన్ కుండ్. ముగ్గురు చక్కటి సంగీతం వినిపిస్తున్నారు అక్కడ అమ్మ టెంపుల్ దగ్గర. ఇంకా రండి, అమ్మ నైనాదేవి దర్శనం చేసుకుందాము. సతీదేవి కళ్ళు పడ్డ చోటండి ఇది. మనకి 3 విభాలుగా కనిపిస్తుంది అక్కడ. ఈ పెద్ద విగ్రహం అండి, మనకు నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. ఇది చిన్న సతీదేవి విగ్రహము. ఆ పక్కనే ఉన్నది సతీదేవి విగ్రహము. 3 రకాలుగా కనిపిస్తుంది. అమ్మగారు మనకి దర్శనమిస్తారు. ఆ అమ్మని చూస్తూ ఉంటే శక్తిపీఠాన్ని మనసు నిండిపోతుందండి. మీకందరికీ కూడా ఆ నైనాదేవి దర్శనం అతి తొందరలో కలుగుతుందండి. టెంపుల్ లోపల ఎక్కువగా మనం వీడియోస్ తీయలేం కదా, నా వల్ల అయినంత తీసి మీకు చూపించగలిగాను. మీకందరికీ నైనాదేవి దర్శనం జరిగింది కదా. నెక్స్ట్ మనము మన చింతలు తీసేస్తే చింతాదేవి దర్శనానికి వెళ్తామా? రండి కలిసి వెళ్దాం.